స్వీటీని కార్తీక్ ఎక్కడ దత్తత తీసుకుంటాడో అనే భయం కూడా ఈ దెబ్బతో వదిలిపోతుంది. ఆయనకి ఇంటికి స్వీటీని దూరం చేయడానికి ఇంత సీరియస్గా ప్రయత్నాలు చేస్తుందంటే దీని వెనక ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటికి స్వీటీని దూరం కానివ్వను. స్వీటీ దూరం అయితే ఆ బాధ నేను తట్టుకోలేను. ఏదో ఒకటి చేసి స్వీటీ ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపాలి. అలా చేయాలంటే ఇప్పుడు నేను ఇంట్లో ఉండాలి. కానీ ఎలా ఎలా అమ్మగారు, 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 పిల్లలు ఇంకా రాలేదని కంగారు పడిపోయారు కదా, వచ్చేశారు. ఇక మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. నమస్కారం అమ్మా. నమస్కారం. అడగనే పిల్లల్ని పూజకి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం అండి. పూజలో పాల్గొన్న మీ మనవరాలతో పాటు ఈ పిల్లలకు కూడా అమ్మవారి ఆశీస్సులు అందుతాయి కదమ్మా. అందుకే మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇలా రండమ్మా. మీరందరూ సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి అమ్మవార్లలా ఉన్నారు. చక్కగా రెడీ అయ్యారు. హా? అవునా? రుక్మిణీనా? అవును మేడం, తను ఈ మధ్యనే మా శాంతినికేతన్లో చేరింది. ఈ రుక్మిణి అనే పేరు ఇంతకు ముందెక్కడో విన్నట్టుందే. అదే ధర్మా, ఆ రోజు మన కార్తీక్ని ఒక అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ చేసింది కదా, తన పేరు రుక్మిణి అని కార్తీక్ చెప్పాడు కదా. హా, అవునండి, గుర్తొచ్చింది. యాక్సిడెంట్ అయిన మా అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్లి కాపాడింది అది ఈ రుక్మిణేనా అండి? మీ అబ్బాయి అంటే డిఎస్పి కార్తీక్ కృష్ణ గారేనా? అవునండి, మా వాణ్ణి కాపాడింది ఈ రుక్మిణేనా? అవును మేడం. ఆ రుక్మిణి నిజంగా మా అబ్బాయి ప్రాణాలు కాపాడిన దేవతండి. ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పే అవకాశం ఎప్పుడొస్తుందా అని మా కుటుంబం మొత్తం ఎదురు చూస్తుంది. అమ్మా, ఒకసారి రుక్మిణికి ఫోన్ చేసి పిలుస్తారా? తను మా కుటుంబానికి చేసిన మేలుకి మేము తనకి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. రుక్మిణి కూడా మాతో పాటు ఇక్కడికి వచ్చిందండి. అవునా? మరి ఎక్కడుంది తను? ఒక్క నిమిషం ఉండండి, పిలుస్తాను. అమ్మా రుక్మిణి, అమ్మా రుక్మిణి.
రుక్మిణి అక్క ఇదేంటి రుక్మిణి మొహానికి పసుపు రాసుకుంది? ఆంటీ ఈవిడే రుక్మిణి అక్క అంటే. అమ్మా రుక్మిణి, ఆ రోజు నువ్వు ఒక పోలీస్ సార్ని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసావు కదా, ఆయనెవరో కాదు, వీళ్ళ అబ్బాయంటమ్మా. అవునా? నమస్కారం అండి. నమస్కారం. ముఖమంతా అలా పసుపు రాసుకున్నావేంటమ్మా? అవునమ్మా రుక్మిణి, ఏంటి పసుపు రాసుకున్నావు? అది నవరాత్రులు కదండి, అమ్మవారి దీక్షలో ఉన్నాను, అందుకే పసుపు రాసుకున్నాను. ఇలా రా అమ్మా. నా కొడుకుని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. నా కుటుంబం అంతా నీకు రుణపడి ఉంటుంది. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? లేదమ్మా, ఒకవైపు బాధలో ఉన్నవాళ్ళకి సహాయం చేసే గుణం, మరోవైపు దైవభక్తి. ఇంత మంచి మనసున్న నిన్ను ఆ కనక దుర్గమ్మ తల్లి నిండు నూరేళ్లు చల్లగా చూడాలని కోరుకుంటున్నానమ్మా. నా మీద మీకున్న ప్రేమే చావు చివరిదాకా వెళ్ళిన నన్ను కాపాడి మీ ముందు నిలబెట్టిందత్తయ్య. అమ్మా, మా అబ్బాయి ప్రాణాలు కాపాడినందుకు మా కుటుంబం అంతా నీకు రుణపడి ఉంటాం తల్లి. అయ్యో, భలేవారే. ఆయన్ని కాపాడడం నా బాధ్యత అని ఆ దేవుడే రాసిపెట్టాడు. అందుకే నాకు ఆ అదృష్టాన్నిచ్చాడు. నా బాధ్యతకి రుణమని పేరు పెట్టకండి ప్లీజ్. సరే సరే, మీరు పిల్లల్ని నవదుర్గల్లా రెడీ చేయండి. నేను నా మనవరాల్ని రెడీ చేసి తీసుకొస్తాను. అలాగేనండి. పదండి పిల్లలు. యాండి, ఈ అమ్మాయినెక్కడో చూసినట్టు అనిపిస్తోందండి. ముఖమంతా పసుపుండడం వల్ల సరిగ్గా పోల్చుకోలేకపోతున్నాను. అవును ధర్మ, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. పెద్దమ్మ, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న నన్ను అమ్మలా ఆదరించావు.
నువ్వన్న దాంట్లో నిజముంది పెద్దమ్మా. నేనిప్పుడు నిజం చెప్పే పరిస్థితుల్లో లేను. నిజాన్ని దాచి బ్రతికే పరిస్థితుల్లో ఉన్నాను. నా బాధల వెనుక ఉన్న దోషాలను వెతుకుతూ నా బంధాల వెనుక ఉన్న మనుషుల్ని కలుపుకోవాలని ఆరాటపడుతున్న ఒక బాధితురాల్ని. నీకు అన్ని విషయాలు చెప్తాను పెద్దమ్మా, కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. అప్పటి వరకు నన్ను ఈ రుక్మిణిలాగే చూడు. నన్ను ప్రేమగా చూసుకో పెద్దమ్మా. అయ్యో అదేం మాట తల్లి, పెద్దమ్మా అని నోరారా పిలుస్తున్నావు. అమ్మకంటే ఎక్కువగా చూసుకుంటా గాని నా ప్రేమలో లోటు రానిస్తానా? నీ ఇష్టం తల్లి. నీ ఇష్టాన్ని నాతో పంచుకోకపోయినా పర్వాలేదు. కష్టాన్ని మాత్రం నువ్వొక్కదానివే భరించకు. నీకు ఈ పెద్దమ్మ ఉందమ్మా. చెప్పింది అర్థమైంది కదా. ఈరోజు ఆ కార్తీక్ కృష్ణ వాళ్ళింట్లో స్వీటీతో ఏదో వ్రతం చేయిస్తున్నారట. ఇప్పుడు నేను అక్కడికే వెళుతున్నాను. ఎవ్వరికంటా పడకుండా ఏదో ఒక విధంగా నేను స్వీటీని కలిసి మాట్లాడతాను. ఆ కార్తీక్ కృష్ణ గురించి చెడుగా చెప్పి తన మనసు మార్చి హాస్టల్కొచ్చేలా తను నొప్పిస్తాను. నేను ఫోన్ చేసినప్పుడు నువ్వక్కడికొచ్చి నేను చెప్పినట్టు నువ్వు ఆ కార్తీక్ కృష్ణకి చెప్పు. తేడా వస్తే అతన్ని బెదిరించైనా సరే స్వీటీని ఇక్కడికి తీసుకురా. సరే మేడం. పాప ఎక్కడుంది? చూసి చాలా రోజులైంది. ఈయన కూడా కనపడడం లేదే. ఎక్కడున్నారు? నేను శాంతినికేతన్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చాను. వాళ్ళని నవదుర్గలుగా రెడీ చేయాలి. మేకప్ ఐటమ్స్ కావాలి. అందుకే అటు ఇటు అమ్మ గదిలో ఉంటుంది, వెళ్ళండి. ఎలా ఉన్నారు? ఏంటి? గది ఎటువైపు అని. అటు. ఏంటి నాన్న ఇది? వద్దు నానమ్మా. నా మాట విను. నువ్వు త్వరగా రెడీ అవ్వాలి. నా పాప కదూ. వద్దు నానమ్మా, నాకివేమొద్దు. నేనెప్పుడు చూస్తాను. నాకే దేవుడు వద్దు. తప్పమ్మా, అలా అనకూడదు. దేవుడికి కోపం వస్తుంది. వస్తే రాని, నాకేం భయం లేదు. స్వీటీ, నా మాట వినమ్మా. నా బంగారు తల్లి కదూ. విన్ను విన్ను విన్ను. నేనెవరి మాట వినను, ఎవరితోనూ మాట్లాడను. ఏ స్వీటీ, రా రుక్మిణి.
అరే మీరిద్దరూ భలే మాట్లాడుకుంటున్నారే. ఒకరి సైజులు ఒకరికి అర్థం అవుతున్నాయా? ఎందుకు అర్థం కాదు నానమ్మా? అవునా? ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పండి. నన్ను ఎవరు నువ్వు అని అడిగింది. పూజకి నవదుర్గల్లాగా పిల్లల్ని తీసుకొచ్చాను అని చెప్పింది. హా? తర్వాత నా పేరు అడిగింది. ఓ, కృష్ణుడి భార్య రుక్మిణి అని చెప్పింది. రుక్మిణి చాలా బాగుంది అన్నాను. నేను థ్యాంక్స్ చెప్పాను. నా మొహానికున్న పసుపు గురించి అడిగింది. అమ్మవారి గ్రంథం అందుకోసమే అని చెప్పింది. అబ్బో, ఇద్దరు భలే సింకులో ఉన్నారే. అవును, ఈరోజు పూజలో కూర్చునేది నువ్వేనా? మరి ఇంకా రెడీ కాలేదేంటి? నాకీ పూజ చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకు? దేవుడి మీద కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? దేవుడు ఆయనకు నచ్చింది ఆయన చేస్తున్నాడు, మనకు నచ్చింది చేయడం లేదు. తప్పమ్మా, అలా అనకూడదు. దేవుడు మనకి ఏది మంచో అదే చేస్తాడు. లేదు, నువ్వు కూడా నానమ్మలాగా అబద్ధం చెప్తున్నావు. దేవుడికి పెద్ద పూజ చేస్తే రాధిక తిరిగొస్తుందని చెప్పి పెద్ద పూజ చేయించింది నానమ్మ. కానీ రాధిక రాలేదు. ఆ దేవుడు మా రాధికని పంపించలేదు. అందుకే నేనే పూజ చెయ్యను. అవును, ఈ రాధిక ఎవరు? రాధిక రాధిక థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాదు, బెస్ట్ ఫ్రెండ్స్. రాధిక ఫ్రెండు. నేనే అమ్మని. నేనే నాన్నని. రాధిక నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, అమ్మ కూడా. రాధిక అంటే నీకంత ఇష్టమా? చాలా చాలా అంటే చాలా ఇష్టం. మా అమ్మ నన్ను ఎలా చూసుకునేదో నాకు తెలీదు. రాధిక
అడుగుతాం. అందుకే ఈ పూజ. నిజంగానా? నిజం. కావాలంటే మీ నాన్నమ్మని అడుగు. అవునా నానమ్మ? అవును స్వీటీ.